ఈ క్వశ్చన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లో నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ABCDE అనే ఒక లూప్ ఉంది ఇలాగా, అందులో కరెంటు 12 ఆంపియర్స్ సెండ్ చేశాడు. ఓకేనా? అయితే ఏమి పెద్ద ఆర్క్ యొక్క రేడియస్ 6π మీటర్ అని, చిన్న ఆర్క్ యొక్క రేడియస్ 4π మీటర్ అని మెన్షన్ చేశాడు క్వశ్చన్లో. ఈ 4 కండక్టర్స్ వల్ల వచ్చే టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెంటర్ దగ్గర ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీ సర్క్యులర్ ఆర్క్ గురించి రాద్దాము. ఏమంటే ఒక ఆర్క్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెంటర్ దగ్గర ఎంత అంటే B = μI/2r ఇంటూ θ/2π. ఇక్కడ θ అంటే ఆర్క్ సెంటర్ దగ్గర వేస్తున్న యాంగిల్, r అంటే రేడియస్ అన్నమాట. సెమీ సర్క్యులర్ ఆర్ కాబట్టి θ వాల్యూ ఏమవుతుంది? π రేడియన్స్ లేదా 180 degrees అవుతుంది. ఇక్కడ θని నువ్వు పైలోనే సబ్స్టిట్యూట్ చేయాల, రేడియన్స్ లోనే సబ్స్టిట్యూట్ చేయాల, డిగ్రీస్లో కాదు. కాబట్టి ఏం రాయాలి నేను? డ్యూ టు సెమీ సర్క్యులర్ ఆర్క్ B వాల్యూ ఈజ్ μI/2r ఇంటూ θ ప్లేస్లో π డివైడెడ్ బై 2π. π క్యాన్సిల్ అయితే ఏమి μI/2 4r అవుతుంది అనమాట. సెమీ సర్క్యులర్ ఆర్క్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెంటర్ దగ్గర. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కండక్టర్ చూడండి. ఆంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారము రిమైనింగ్ ఫింగర్స్ థంబ్ కాకోకుండా అన్నింటినీ మీరు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో టర్న్ చేస్తే థంబ్ అనేది అప్వర్డ్స్ ఉంటుంది. అంటే ఏం రాయాలా? డ్యూ టు ఫస్ట్ కండక్టర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి μI/4r1, రైట్? అవుట్వర్డ్స్ కాబట్టి ఇలా రాయాలి దాన్ని నేను. నెక్స్ట్ అంటే అవుట్వర్డ్స్ నేను ఎట్ రాస్తున్నా? పాజిటివ్ జెడ్ డైరెక్షన్ రాస్తున్నాను, K క్యాబ్ అని. సిమిలర్లీ సెకండ్ కండక్టర్ అంటే ఈ కింద ఉండేది, ఇక్కడ కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉంది? క్లాక్ వైజ్ లో ఉంది. నువ్వు రిమైనింగ్ ఫింగర్స్ అన్ని థంబ్ కాకోకుండా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో టర్న్ చేస్తే థంబ్ ఎట్లా చూపిస్తుంది అంటే ఇంటూ ద ప్లేన్ చూపిస్తుంది దీని మీదకి. అంటే ఏం రాయాలా? μI/4r2 రేడియస్. ఇక్కడ ఏమి నెగిటివ్ జెడ్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి ఇంటూ ద ప్లేన్ అంటే -K క్యాబ్ అని రాయాలా. ఓకే, బట్ డ్యూ టు స్ట్రైట్ కండక్టర్స్ 3-4 కండక్టర్స్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అంటే ఈ పాయింట్ ఈ కండక్టర్స్ కి ఏమి అలాంగ్ ద లెంత్ ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీటి వల్ల ఏమీ రాదనమాట ఇక్కడ. ఓకేనా? అంటే అర్థం ఏమి? B3 B4 వాల్యూస్ ఇద్దరు కూడా ఏమవుతారంటే 0 అవుతారు. దెన్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ అన్నప్పుడు B bar ఈజ్ ఈక్వల్ టు B1 bar ప్లస్ B2 bar అని రాయాలి. సో B bar ఈజ్ ఈక్వల్ టు μI/4r1 K క్యాప్ ప్లస్ మైనస్ μI/4r2 ఇన్ K క్యాప్. వీళ్ళిద్దరిలో నేను ఏం కామన్ తీయచ్చు అని అంటే కదా ఏమి μI/4 కామన్ తీసేయచ్చు. డినామినేటర్లో 1/r1 మైనస్ 1/r2 K క్యాప్. ఓకే, బట్ R1 రేడియస్ 6π మీటర్, R2 రేడియస్ 4π మీటర్స్ అని మెన్షన్ చేశాడు కాబట్టి 1/6π మైనస్ 1/4π K క్యాప్, రైట్? ఇక్కడ π కూడా కామన్ తీస్తే లేదా ఇంకా ఏం కామన్ తీయచ్చు? 2 కూడా కామన్, 2π మొత్తంగా కామన్ తీసేయచ్చు. μ అంటే 4π ఇంటూ 10⁻⁻7, డినామినేటర్లో 4 ఇంటూ 2π కామన్ తీసేస్తున్నాను దాంట్లో నుంచి. ఇంకేమి ఉంటుంది? 1/3 ఉంటుంది, ఇక్కడ 1/2 ఉంటుంది K క్యాప్, రైట్? సో B bar ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? 4π క్యాన్సిల్ అయిపోతుంది. LCM ఇక్కడ ఎంత అవుతుంది అంటే 3 2 6, పైన 2 మైనస్ 3 అవుతుంది అనమాట. సో B వాల్యూ ఏమని రావాలా నేను? 1/2 ఇంటూ 10⁻⁻7 ఇంటూ పైన 2 మైనస్ 3/6 టోటలీ K క్యాప్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2లో 3 పోతే -1 కాబట్టి మైనస్ 2 6 12. సో 1/12 10⁻⁻7 ఇంటూ K క్యాప్. వాట్ ఈస్ 1/12? 1/12 ఎంత అవుతుంది? 0.100 12తో డివిజన్ చేస్తే 12 8s are 96, 40 ఉంటుంది, 12 3s are 36, అగైన్ మళ్ళీ 40, 8.33
ఇంటూ 10⁻⁻7 కే క్యాప్. ఓకేనా, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్. దాని డైరెక్షన్ ఏంటంటే నెగిటివ్ జెడ్ డైరెక్షన్. ఓకేనా.